కొత్తగా పెళ్ళైన అత్తగారింటికి వచ్చిన కోడలు అందరితో చాలా అమాయకంగా ఉండేది. ఎవరు ఏమి అనినా నవ్వుతూ భరించేది. అవతల వారు తనను వాడుకుంటున్నా గుర్తించేది కాదు. ఇది తెలిసిన అత్తగారు ఆ కోడల్ని పిలిచి జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అమ్మా, మనం అందరినీ ప్రేమించడం మంచిదే, కానీ ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాలి అన్నారు అత్తగారు. కోడలికి అర్థం కావడానికి అత్తగారు వంటగదిలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ పొయ్యిని చూపించి, పొయ్యి మీద పాలు పెడతాం, నీళ్లు పెడతాం, మరియు నూనె కూడా పెడతాం. అన్నిటినీ మనం మంట మీద పెడతాం, కానీ వేటితో ఎలా ఉండాలో మనకు తెలుసు. పాలు పొంగినప్పుడు మనం కొన్ని నీళ్లు చల్లితే అవి చల్లబడతాయి. అంటే మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు కోపంలో ఉన్నప్పుడు నువ్వు కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, వారు వెంటనే శాంతిస్తారు. వారి దగ్గర తగ్గినా పర్వాలేదు. నీళ్లు మరిగినప్పుడు అవి బుడగల కింద వస్తాయి, కానీ నిన్ను ఏమీ చేయవు. ఇలాంటి వారు నీ అవసరం ఉన్నంత వరకే నీతో ఉంటారు. వారితో గౌరవంగా ఉండు, కానీ ఎక్కువ చనువు ఇవ్వకు. మరిగే నూనెలో ఒక చుక్క నీళ్లు వేసినా అది చిట్లి నీ ముఖం మీద పడుతుంది. అలాగే మన చుట్టూ ఉండే కొందరు కూడా ఇలాగే ఉంటారు. వారితో మంచి చేయాలని వెళ్ళినా అది చివరికి మనకే చెడు జరుగుతుంది. అటువంటి వారి దగ్గర మనం మౌనంగా ఉంటే చాలు. వంట చేసినప్పుడు మనం దేనిని పట్టుకోవాలో దేనిని పట్టుకోకూడదో మనకు తెలిసినట్లుగా మనుషుల్లో కూడా ఎవరితో ఎలా ఉండాలో తెలియాలి. నీ మంచితనం అర్థం చేసుకునే వారి దగ్గర వంగి ఉండు. నిన్ను తక్కువ చేసిన వారి దగ్గర గౌరవంగా నిలబడు. నిన్ను వాడుకునే వారి దగ్గర కాదు అని చెప్పడం నేర్చుకో. అందరినీ గౌరవించు, కానీ నీ ఆత్మగౌరవాన్ని ఇచ్చి కాదు. ప్రేమతో పాటు లోకజ్ఞానం కూడా ఎంతో ముఖ్యమో ఆమెకు అర్థమైంది. లోకల్లో మంచితనంగా ఉండటం ఎంత ముఖ్యమో, ఎవరితో ఎంతవరకు ఉండాలో తెలిసే లోకజ్ఞానం కలిగి ఉండటం అంతకంటే ముఖ్యం. ఎదుటివారి స్వభావాన్ని బట్టి మన ప్రవర్తనను మార్చుకోవాలి. మనుషులను సరిగ్గా అంచనా వేసి ఎవరికి ఎంత దూరం ఇవ్వాలో తెలుసుకున్నప్పుడే మన ఆత్మగౌరవం కాపాడబడుతుంది.